మాధవ్ జాతకంలో ఉన్న దోషం పోవడానికి చక్రి భార్యగా అమ్మవారి గుడిలో అరచేతిలో ఆరతీస్తున్న మహా ఆనందంలో చక్రి. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఫేవరెట్ పొదిరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేస్తేనే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. మహా అయితే అందరితో చెప్తూ ఉంటుంది, పెద్ద జాతకంలో దోషం ఉంది కదా, దానికి నివారణ అంటూ ఉంటుంది. ఆ నివారణ ఏంటో నేను తెలుసుకుంటాను, దానికి ఏ పూజలు చెయ్యాలో అన్నీ నేను తెలుసుకుంటాను. ఇప్పటి వరకు నాకు ఈ ఆలోచన రాలేదు. ఒక్కసారి మీ నలుగురు జాతకాలు చూపించి దోషాలు ఏమున్నాయో అన్నీ తెలుసుకుని దానికి దోష నివారణ పూజ చేయిస్తాను అంటూ అనగానే అప్పుడే మాధవ్ అయితే, వద్దమ్మా, నా జాతకం నువ్వు తీసుకువెళ్ళి అక్కడ అడిగి నివారణ పూజలు చెయ్యడం ఇవన్నీ కూడా అనవసరం. నాది నష్ట జాతకం. ఇలాంటి నష్ట జాతకుడు మీతో ఉంటే మీ జీవితాలు బాగుపడవనే వెళ్ళిపోయాను. కానీ నా కోసం వీళ్ళందరూ ఇలా బాధపడడం చూసి సహించలేక మళ్ళీ తిరిగి వచ్చాను. కానీ నువ్వు జాతకాలు అవి ఇవి అంటూ నువ్వు ఇబ్బంది పడొద్దు అంటూ ఇక మాధవ్ అయితే చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అప్పుడే మహా అయితే, లేదు పెద్ది, మీ జాతకంలో ఉన్న దోషానికి ఖచ్చితంగా నివారణ ఉంటుంది. అదేంటో నేను తెలుసుకుంటాను. ఇన్ని రోజులు కూడా ఎవరూ పట్టించుకోలేదు కదా, అన్నీ నేను చూసుకుంటాను అంటూ మహా అనేసరికి అప్పుడే నారాయణ అయితే చెప్తూ ఉంటాడు, నువ్వు నా కన్న తల్లిలాగే కాదు, ఇంటి మహాలక్ష్మిలా అన్నీ ఆలోచిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందమ్మా. కానీ ఏం చేస్తాం, మా దురదృష్టం నీలాంటి దేవత ఈ ఇంటి మహాలక్ష్మిలా ఉండడం లేదు, కేవలం ఏదో టెంపరీగా మాత్రమే ఉంటుంది అని తెలుసుకుని ఎన్నిసార్లు బాధపడ్డానో తెలుసా. నీలాంటి దేవత ఇంటి కోడలుగా రావాలి అంటే ఖచ్చితంగా అదృష్టం ఉండాలి. కానీ మేము దురదృష్టవంతులమమ్మా. మాధవ్ చెప్పింది నిజమే. మా ఈ నష్ట జాతకాలు మాయే అదృష్టమైన జాతకం అయ్యుంటే ఖచ్చితంగా నువ్వే ఇంటి మహాలక్ష్మిలా ఉండేదానివి, మా ఇంటికి కూడా ఎలాంటి లోటు ఉండేది కాదు అంటూ నారాయణ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో మహా అయితే, ఖచ్చితంగా నేను అన్ని నిజాలు తెలుసుకోవాలి అంటూ ఇక పంతులు గారిని అయితే కలుసుకుంటుంది. అప్పుడే ఇక అడుగుతూ ఉంటుంది, మా పెద్ద జాతకంలో దోషం ఉంది, ఆ దోషం పోవాలి అంటే ఏం చెయ్యాలి, ఆ కుటుంబం బాగుండాలి అంటే ఎలాంటి పూజలు చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది మహా అయితే. అప్పుడిక పంతులు గారైతే చెప్తూ ఉంటారు, చూడమ్మా, నువ్వు ఆ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు, నీకు ఆ కుటుంబానికి సంబంధం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా, నాకు ఆ కుటుంబానికి అంటే వాళ్ళు నాకు కావలసిన ఆప్తీయులు, అందుకని ఆ కుటుంబం గురించి అడుగుతున్నాను అంటూ అనగానే, ఈ జాతకంలో ఉన్న దోషం పోవాలి అంటే ఖచ్చితంగా ఆ ఇంటి మనిషి అయ్యుండాలి, ఆ ఇంటి కోడలే ఈ పూజలు చేయాలి. అమ్మవారి ముందు అరచేతిలో హారతి వెలిగించుకొని అమ్మవారికి ఇస్తే ఖచ్చితంగా ఈ వ్యక్తి జాతకంలో ఉన్న దోషం పోతుంది. కానీ నువ్వు ఆ ఇంటికి సంబంధించిన అమ్మాయి అవ్వవు కదా, ఆ ఇంటి కోడలు కానీ ఎవరైనా సరే ఈ పూజ చెయ్యొచ్చు. అబ్బాయికి పెళ్ళి కాకపోయినా తన తోడబుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ భార్యలు కూడా ఈ పూజ చెయ్యొచ్చు, అప్పుడు ఖచ్చితంగా దోషం పోతుంది అంటూ ఇక పూజారి గారు చెప్పంగానే ఇక మహా అయితే చక్రి భార్యగానే ఇక నిర్ణయించుకుని అమ్మవారికి హారతి అయితే ఇస్తుంది. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న కన్నా అయితే ఇంటికి వచ్చి, అన్నయ్య, అక్కడ వదిన అమ్మవారి గుడిలో తన అరచేతిలో హారతి కర్పూరం వెలిగించి హారతిస్తుందంట. అన్ని జాతకంలో ఉన్న దోషం పోవాలి అంటే ఇలా చేస్తేనే పోతుంది అని పంతులు గారు చెప్పడంతో వదిన ఇలాంటి నిర్ణయం తీసుకుంది. తనకి మనం వెళ్ళి తోడుగా ఉండాలి, తన చెయ్యి కాలిపోతుంది, తను తట్టుకోలేదు, మనం వెంటనే వెళ్ళాలన్నయ్య అంటూ అనగానే అప్పుడే చక్రి అయితే, అసలు మహాగారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి, కనీసం మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చెయ్యడం ఏంటి అంటూ చక్రి అయితే అంటూ ఉంటాడు. మనం ఇవన్నీ ఆలోచించుకోవడం కాదు, ఖచ్చితంగా మనం వెళ్ళి
వదిన్ని కలుసుకోవాలి అంటూ అనంగానే ఇంతలో ఈ విషయం తెలుసుకున్న మాధవైతే ఏంటి మహా నా గురించి అమ్మవారి ముందు తన అరచేతిలో హారతిస్తుందా? అమ్మ మహా, నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమమ్మా? మా కుటుంబం కోసం ఎంతగానో ఆలోచిస్తావో, నిన్ను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటూ ఇక మాధవ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో చక్రి కేశవ అందరూ వెళ్ళేసరికి మహాలక్ష్మి అయితే అరచేతిలో హారతి అయితే ఇస్తుంది. నేను చక్రి భార్యగానే నీకు హారతిస్తున్నాను, పెద్ద జాతకంలో ఉన్న దోషం పోవాలి అంటూ మహా అనేసరికి ఆ మాట విన్న చక్రి చాలా సంతోషపడుతూ ఉంటాడు. మీ మనసు మార్చుకుని నన్ను భర్తగా అంగీకరించినందుకు నేను ఎంతో అదృష్టవంతుణ్ణి అంటూ మురిసిపోతూ ఉంటాడు చక్రి అయితే. ఇక నా లైఫ్లో ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ చక్రి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మహా అయితే ఇంటికి వచ్చిన తర్వాత మాధవ్ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఏంటమ్మా నువ్వెందుకు ఇలాంటి పని చేశావు అంటూ అడగంగానే నేను ఇంటి కోడలుగానే బాధ్యత తీసుకుని ఈ పని చేశాను పెద్ది, ఇక నుంచి నేను ఇంటి కోడల్నే, ఇంటి మహాలక్ష్మినే అంటూ మహా అయితే అనేసరికి ఆ మాటలకి మాధవ కేశవ చక్రి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగే జరగాలని మీరైతే అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్ని అలాగే ఎంతో మోటివేషన్ని ఇస్తుంది.